ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభాకర్ రావును అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతూ ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసులో మరో మలుపు. మరోవైపు ఈ కేసులో జూన్ 20 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును న్యాయస్థానం ఆదేశించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియ ప్రారంభమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి. ప్రభాకర్ రావును అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏజెన్సీలు అయితే చర్యలు చేపట్టింది. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కూడా ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసులో మరో మలుపు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభాకర్ రావుకు సంబంధించి ఇండియాలో అందులో హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసు ఏదైతుందో హోమ్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వచ్చేసి ప్రభాకర్ రావుని ఇండియాకు అప్పచెప్పడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టుగా అయితే సమాచారం. అయితే జూన్ 20వ తేదీ లోపల లొంగిపోవాల్సి ఉంది ప్రభాకర్ రావు. మరి ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చి లొంగిపోతారా లేదా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఈ అప్డేట్స్ తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రావు ఆయనే స్వయంగా భారతదేశానికి వచ్చి హైదరాబాద్ పోలీసులు ఎదుట లొంగిపోతే బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఆయన ఇంకా లొంగిపోకుండా ఉంటే మాత్రము ఆయన ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియ కానీ అమలైతే మాత్రం ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసులు ప్రభాకర్ రావు కోసము సర్వ్ చేస్తే ఆయనకు ఇబ్బందులు అయితే తప్పు. అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి అక్కడి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇండియాకి తీసుకొని వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జూన్ 20 తేదీ లోపల హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ప్రభాకర్ రావు భారతదేశానికి వస్తారా రాదా అనేది చూడాలి. సో 20 దాటితే మాత్రం ఆ తర్వాత ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ ప్రక్రియ అంతకుండా అంటే హాజరైతే వెళ్ళను కూడా. ఒకవేళ హాజరు కాని పక్షంలో మాత్రము ప్రభాకర్ రావుకి తిప్పలు తప్పవని అయితే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.